అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 6 గురువారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. ఈ రోజు మీకు జరిగేటువంటి కొన్ని శుభ సంకేతాలు కనిపించినప్పటికీ కొన్ని విషయాలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్న ఈ వీడియోని పూర్తిగా వినండి. మధ్యలో వదిలేయకుండా చివరి వరకు వింటే మాత్రమే మీకు సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు, జాగ్రత్తలు, పరిహారాలు తప్పకుండా తెలుసుకుంటారు. ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచే మీ మనసులో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. గత కొంత రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభించాలని భావిస్తారనమాట. ఈ యొక్క కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. కుంభరాశి వారి దినఫలితాలు పూర్తిగా వినబోయే ముందు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. అపూర్వ తాంత్రిక విద్యతో స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం గ్యారంటీగా చేస్తారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని తప్పకుండా సంప్రదించండి. మీరు కోల్పోయినటువంటి ప్రేమను తిరిగి పొందండి. మీరు కోరుకున్న వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకురండి. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8008366716. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ పూర్తిగా చెప్పుకోండి. పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చాలా చక్కగా వివరిస్తారు. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారు సాధారణంగా స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారండి. ఇతరులను గౌరవిస్తూ తమ నిర్ణయాలను తాము తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని సహాయం చేయాలనే మనసు వీరిలో చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే ఒకసారి మనసు నొచ్చుకుంటే ఆ బాధను బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు. ఏ పని చేసినా ముందు చూపుతో ఆలోచించి చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అందుకే చాలామంది వీరి సలహాలను విలువైనదిగా భావిస్తారు. ఇక రేపటి రోజు గురువారం కుంభరాశి వారికి సహనం, ఆత్మవిశ్వాసం, తొందరపాటు నిర్ణయాలకు రేపటి రోజు ప్రశాంతంగా వ్యవహరిస్తే అనేక పనులకు సులభంగా పూర్తవుతాయన్నమాట. ఇక కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మృదువుగా మాట్లాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు లేత పసుపు లేదా తెలుపు రంగు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను ఉపయోగించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 3 మరియు 8 సంఖ్యలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంఖ్యలు మీకు శుభ సూచనలుగా అనిపించవచ్చు. ఇక రేపటి రోజు ఈశాన్య దిక్కు లేదా తూర్పు దిశ వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండే సూచనలు కూడా ఉన్నాయి. ఈ దిశలో వెళ్ళే పనులు ఆశించిన విధంగా పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక రేపటి రోజున ప్రయాణం చేయవలసినటువంటి సూచనలు వచ్చేసి, ప్రయాణం చేయాల్సి వస్తే కనుక అవసరమైనటువంటి పత్రాలు, వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోండి. వాహనం నడిపేవారు వేగాన్ని నియంత్రించాలి. అలసటగా అనిపిస్తే కొంత విశ్రాంతి తీసుకొని ప్రయాణాన్ని కొనసాగించడం చాలా మంచిది. అనవసర తొందరపాటు వల్ల చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యపరంగా రేపటి రోజు అనుకూలంగానే ఉన్నప్పటికీ అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం ఉత్సాహంగా కూడా ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంతసేపు ధ్యానం లేదా దేవుడి నామస్మరణ చేయడం చాలా మంచిది. రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా కనిపిస్తుండగా మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉందండి. రేపటి రోజు కుంభరాశి వారికి అన్ని రంగాల్లో ఒక విధమైనటువంటి ఫలితాలు అయితే ఉండవు. కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు అయితే లభించే సూచనలు అయితే కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో కొంత ఓర్పుతో జాగ్రత్తగా ముందుకు సాగడం చాలా మంచిది. అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి, విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగిన ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులు మీ పనితీరును గుర్తించే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. పాత బాకీలు కొంతవరకు వసూలయ్యే అవకాశం కూడా ఉంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటలకు సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యవసాయ పనులకు ప్రణాళిక ప్రకారం కొనసాగితే సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా పొందవచ్చు. కళారంగం, మీడియా, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి తమ ప్రతిభను చూపించుకునే అవకాశం లభించవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్, భూమి కొనుగోలు, అమ్మకాల రంగంలో ఉన్నవారు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులను కలిగించవచ్చు. షేర్ మార్కెట్ లేదా అధిక రిస్క్ పెట్టుబడులు ఉన్న విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగంతో కాకుండా సమాచారం మాత్రమే, అంటే పూర్తి సమాచారం మాత్రమే ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. లెక్కలు, ఒప్పందాలు, ఆర్థిక విషయాల్లో స్పష్టత కూడా చాలా అవసరం. ఇక రోజువారీ కూలి పనులు లేదా అధిక శారీరక శ్రమ చేసేవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవాలి. అలసట కారణంగా పనిలో చిన్నపాటి తప్పిదాలు జరిగే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి శ్రమ, సహనం, ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.
తొందరపాటి నిర్ణయాలకు దూరంగా ఉండి మంచి ప్రతి పనిని ప్రణాళికతో చేస్తే అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు కూడా పొందే అవకాశం కూడా ఉంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులతో ఈ విషయంలో రేపటి రోజున ఒక ప్రత్యేక హెచ్చరిక అండి. అంటే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు, ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్న ఈ వీడియోని పూర్తిగా వీలైతే ఒంటరిగా మాత్రమే వినండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరికి వర్తించకపోయినా కొందరు కుంభరాశి వారికి మాత్రం చాలా ముఖ్యమైనటువంటి సూచనగా ఉండబోతుంది. రేపటి రోజున ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తితో ఒక ముఖ్యమైనటువంటి సంభాషణ జరిగే అవకాశం ఉంది. ఆ సంభాషణ ఉద్యోగానికి సంబంధించినదైనది కావచ్చు, కుటుంబ విషయానికి కావచ్చు, స్నేహం లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటిది కావచ్చు. కాబట్టి ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా పూర్తిగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక రహస్యాలు లేదా భవిష్యత్ ప్రణాళికను అవసరం లేకుండా ఇతరులతో పంచుకోవద్దు. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉండడంతో మాటలో సంయమనం పాటించండి. కోపంతో స్పందించడం కంటే సహనంతో వ్యవహరించడం పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎస్ అక్షరంతో పేరు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీకు చెప్పే విషయం కాదండి. అయితే రేపటి రోజున ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలనే సూచన మాత్రమే దీనిగా భావించండి. ఇక రాశివారికి రేపటి రోజున గురువారం కావడంతో గురుగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి కుటుంబంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్య రక్షణ మరియు మనశ్శాంతి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు, పరిహారాలు, దానాలు చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందే లేదా వీలైనంత త్వరగా నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన లేదా పసుపు రంగు వస్త్రాలను లేదా నువ్వుల నూనె ధరించి ఇంటి పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ముందుగా శ్రీ గణపతిని స్మరించి ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అనంతరం ఓం శ్రీ సాయినాథాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కనీసం 108 సార్లు జపించి మనసుకు ప్రశాంతత కలుగుతుందని విశ్వాసం. గురువారం శ్రీ సాయిబాబా ఆరాధనకు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. వీలైతే సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్ళి బాబావారి దర్శనం చేసుకోండి. బాబావారి పాదాల వద్ద పసుపు పూలు లేదా తెల్లటి పూలు లేదా మీకు లభ్యమయ్యే శుభ్రమైన పుష్పాలను సమర్పించండి. బాబాకు పాలు, పంచదార, బెల్లం లేదా కోవా వంటి సాధారణ ప్రసాదాలను భక్తితో సమర్పించవచ్చు. ఆ తర్వాత సాయిబాబా ఆరతి వినడం లేదా చదవడం, సాయి చాలీసా లేదా సాయి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. రేపటి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కూడా ఎంతో మంగళప్రదంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళే అవకాశం ఉండే దర్శనం చేసుకొని దీపం వెలిగించి ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనేటువంటి నామాన్ని కనీసం 27 లేదా 108 సార్లు జపిస్తే దత్తాత్రేయ స్వామికి భక్తితో ప్రార్థిస్తూ కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, జ్ఞానం, అడ్డంకుల తొలగింపు కోసం ప్రార్థన చేయండి. వీలైతే రావి చెట్టు లేదా వేప చెట్టు వద్ద ఒక దీపం వెలిగించి 3 లేదా 7 ప్రదక్షిణలు చేయండి. ప్రకృతికి నమస్కరిస్తూ సమస్త జీవరాశుల శ్రేయస్సు కోసం ప్రార్థించడం కూడా మంచి ఆధ్యాత్మిక ఆచారంగా భావించబడుతుంది. గురువారం గోవుకు ఆహారం పెట్టడం లేదా శుభకరంగా భావిస్తారు. గోవుకు అరటి పండ్లు, పచ్చగడ్డి లేదా ఇతర అనుకూలమైనటువంటి మేతను అందించవచ్చు. పక్షులకు గింజలు చల్లడం, దాహార్తితో ఉన్న జంతువులకు నీరు ఏర్పాటు చేయడం వంటి సేవా కార్యక్రమాలకు కూడా పుణ్య కార్యాలుగా భావిస్తారు. దాన ధర్మాల విషయానికి వస్తే పసుపు శనగలు, బెల్లం, అరటి పండ్లు, పసుపు వస్త్రం లేదా అవసరమైన వారికి భోజనం పెట్టడం వంటి దానాలు చేయడం మంచి సంకల్పంగా పరిగణిస్తారు. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం, పేదలకు ఆహారం అందించడం, వృద్ధులకు లేదా అవసరమైన వారికి సహాయం చేయడం కూడా ఎంతో శ్రేష్టమైన సేవగా భావిస్తారు. ఈరోజు అబద్ధాలు, కోపం, పరుషమైన మాటలు, ఇతరులను అవమానించడం వంటి వాటికి దూరంగా ఉండండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని ప్రతి పనిని ప్రారంభిస్తే మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. సాయంత్రం సమయంలో మరోసారి ఇంట్లో దీపం వెలిగించి శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ కూడా చేయండి. మీ కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కోసం, ప్రపంచ శాంతి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించండి. మొత్తంగా చూసుకుంటే గురువారం భక్తి, సేవాభావం, దానం, నామస్మరణతో గడిపితే ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందవచ్చు. మంచి ఆలోచనలు, మంచి పనులు, దైవస్మరణతో ప్రారంభమైన రోజు జీవితంలో సానుకూల మార్పులకు మార్గం చూపుతుందని ఎంతోమంది కూడా విశ్వసిస్తారన్నమాట. అయితే రేపటి రోజు ఎవరి మీద అనవసరమైనటువంటి కోపానికి వెళ్ళకండి, అంటే గొడవలకు వెళ్ళకండి. ప్రశాంతంగా మనం ఎంత దూరంగా ఉంటే గొడవలకు అంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం గడపవచ్చు అన్నమాట. ఇవే కుంభరాశి వారి ఆగస్టు 6 గురువారం దినఫలితాలు. ఈరోజు మీ జీవితంలో శుభం, సంతోషం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని శ్రీ సాయిబాబా వారి, దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. చివరగా శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం మీకు కావాలని కోరుకుంటే తప్పకుండా
మీరు ఓం సాయిరామ్ అని మనసులో జపించుకుంటూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.